ఈ యూట్యూబ్లో అందరూ కాదు, కొందరున్నారండి. అంటే నన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు, ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, అభిమానించే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళెవ్వరితో కూడా నాకేం ఇబ్బంది లేదు. కానీ కొంతమంది కొంచెం పెద్దవాళ్ళు, వాళ్ళు మళ్ళీ ఒక 60-70 సంవత్సరాలు కూడా ఉంటాయేమో బహుశా, వాళ్ళు నా గురించి వేరే వాళ్ళ లైవ్లలో కూడా తప్పుగా మాట్లాడుతున్నారంట. మరి నా గురించి ఏం తెలుసో, నన్ను ఏం చూశారో, కొన్ని మా కాలనీలో ఉంటారా లేక మా ఊర్లో ఉంటారేమో మరి వాళ్ళు, నాకైతే తెలియదు. సరే, మీరు అలా ఏదో నా గురించి ఎవరికో ఏదో చెప్పారని నేనేం బాధపడట్లేదండి. ఒకటి చెప్తున్నాను సార్, గుర్తుపెట్టుకోండి. జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏది మర్చిపోయినా సరే, నేనెవరో కూడా మీకు తెలియదు. అయినా సరే మీరు నా మీద కక్షను చూపిస్తున్నారు. నేను మాత్రం ఇప్పటికి కూడా మీకు తిరిగి ప్రేమనే ఇవ్వాలనుకుంటున్నాను, ప్రేమనే పంచాలనుకుంటున్నాను. కానీ మీరు మూర్ఖుల్లా ప్రవర్తించి నా గురించి ఏదో 2 మాటలు చెడుగా చెప్పేసినంత మాత్రాన ఏమవుతుంది? నథింగ్ అండి, ఏం అవ్వదు తెలుసా. ఎవరో ఏదో చెప్తే అయిపోయేది అనుకుంటే అది మీ పొరపాటు, మీ భ్రమే. మీరు నాలాంటి వాళ్ళ గురించి 100 మాటలు 1000 రకాలుగా చెప్పినా సరే ఎవ్వడు వినడు, ఎవరు మీ మాటలు కూడా పట్టించుకోరు. చివరికి ఏమంటారంటే నువ్వే ఒక పిచ్చివాడిలా చూస్తారు. సరే, మీరు నన్ను తిట్టారు కదా అని నేను తిరిగి తిట్టలేను, అది నా సంస్కారం. ఎందుకంటే ఆ సంస్కారం కూడా నేను నా తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకున్నాను కాబట్టి నేను మిమ్మల్ని తిరిగి ఒక మాట కూడా అనట్లేదు. ఇది కౌంటర్ వీడియో కూడా కాదు. మీకు మీ వయస్సుకు ఇచ్చే గౌరవం నేను ఇస్తున్నాను, కానీ అది మీరు అర్థం చేసుకోవట్లేదు. నాలాంటి ఒక పిల్లవాడి దగ్గర మీ వెర్రి చేష్టలు చూపిస్తున్నారు చూడండి, అది కొంచెం బాధ కలిగిస్తుంది. సరేలేండి, ఏది ఏమైనా సరే అన్నిటికీ ఆ పైవాడే ఉన్నాడు, ఆ దేవుడే చూసుకుంటాడు. నేను మర్చిపోయినా సరే ఆ ప్రకృతి మిమ్మల్ని మర్చిపోదు, ఆ దేవుడు మిమ్మల్ని మర్చిపోడు. ఇంకోటి ఏంటంటే కర్మ అనేది ఒకటి ఉంటుందండి. మీరు నన్ను ఈరోజు అనేసి ఒక మాట వెళ్ళిపోయారు, సంతోషమే, నేను దాన్ని తిరిగి తీసుకోగలను, దాన్ని తట్టుకునేంత దమ్ము కూడా నా దగ్గర ఉంది. కానీ ఆ కర్మ మీ వెంటబడితే మాత్రం మీరు పరిగెత్తాల్సిందే. ఎవరు కూడా మిమ్మల్ని ఆపలేరు, మిమ్మల్ని కాపాడలేరు. చూడండి సార్, ఇప్పటికీ చెప్తున్నాను, మీకు నాకు ఏం గొడవ లేదు, యుద్ధం అంతకన్నా లేదు. అసలు ఫస్ట్ ఇవన్నీ చేసి ఆలోచించేంత టైం కూడా నా దగ్గర లేదు. ఎందుకంటే నాకు ఒక ఉద్యోగం ఉంది, యూట్యూబ్ ఉంది, బంగారం లాంటి ఫ్యామిలీ ఉంది. ఇవన్నీ ఆలోచించే పొజిషన్లో ఉన్నాను కాబట్టి నేను నీ గురించి ఆలోచించలేను. కానీ నువ్వు ఇంత ఖాళీగా ఉన్నావేంటయ్యా? నా గురించి నా వెంటబడుతున్నావు, ఇంత ఖాళీగా ఉన్నావు. ఏ ఉద్యోగం సద్యోగం ఏం లేదా? పెళ్ళాం, పిల్లలు, తల్లిదండ్రులు ఇలాంటి వాళ్ళని బాగా చూసుకోవాలని ఎలాంటి ఆలోచనలు ఏమీ లేవా? అవన్నీ లేవేమో కావచ్చు బహుశా. తప్పండి, ఇలా ఒకరి గురించి తప్పుగా మాట్లాడొద్దు. నేను ఫైనల్గా అదే చెప్పాలనుకున్నాను. సరే, మీరెవరో కూడా నాకు తెలీదు, పోనీ మిమ్మల్ని తిట్టాలన్నా కానీ తిట్టలేను. ఎందుకంటే బూతులు రావు, అవి నేర్చుకొని వచ్చే జన్మలో తిడతా. బాయ్ బాయ్.